రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుగుండ. రోజులోనే ఈరోజు కీలక అంశంపై చర్చించబోతున్నాం. విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్పై జరిగిన రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 5గురిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు స్పష్టం చేశారు. అయితే దొరికింది అసలు నిందితులైనా, దాడి చేసిన వ్యక్తులైనా కాదా అనేది మాత్రం కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిని అనుమానితులుగా అరెస్ట్ చేశారా, లేదంటే అదుపులో తీసుకుని విచారిస్తున్నారా, అసలు అరెస్ట్కి ముందు కానీ అదుపులో తీసుకునే ముందు కానీ నిజ నిర్ధారణ ఎలా చేశారు, నిజ నిర్ధారణకు వచ్చారా లేదా అనేది కీలక ఆస్పెక్ట్గా మారింది. ఈ మరోవైపు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు, తమ బిడ్డలకి ఏమీ తెలియదని, అన్యాయంగా తమ వారిని ఇరికించారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ కేవలం ఒక 200 ఇచ్చి భోజనం పెడతామంటే మాత్రమే తమ పిల్లలు ఆ మీటింగ్కి వెళ్ళారు తప్పించి ఆ రాళ్ల దాడికి కానీ వారికి కానీ ఎటువంటి సంబంధం లేదని ఆ తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రైట్, నిజంగా అసలు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యారో, అఫ్కోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారో వారికి ఈ దాడికి సంబంధం ఉందా లేదా అనేది మాత్రం చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఏ బేసిస్ మీద నిజ నిర్ధారణ ఎలాగ వచ్చారు, అంతమంది వేలాది మందిలో వాళ్ళు మాత్రమే వారే అది చేశారు అనే దానికి ఎలా వచ్చారు ఏంటి అనేది ఒక నిర్ణయానికి ఎలా రాగలిగారు, ఎటువంటి ప్రాసెస్ని ఫాలో అయ్యారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, ఇదే అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా వైసీపీ నుంచి హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి రఫీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సైదా గారు, వీళ్ళు ముగ్గురు, ఇద్దరు ఆల్రెడీ వచ్చారు, హనుమంత్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్లోకి వెళ్లే ముందు ఎవరైతే అరెస్ట్ అయ్యారు అని పోలీసులు చెప్తున్నారో వారి బంధువులు ఏమంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, ఒకసారి విని మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. సతీష్ అన్న కుర్రాడు ఆయన కొట్టాడో కొట్టలేదు అదంతా ఎంక్వైరీలో మీరు తీయాలి కదండి. వాడు తీసి కొట్టాడు అంటున్నారు, కొట్టినట్టు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలు లేకుండా మా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాలి? వీళ్ళందరూ ఇక్కడ పిల్లలేనండి, పొద్దున్న లేస్తే ఇక్కడ ఆడుకునే పిల్లలే, అందరు ఇక్కడ పిల్లలే, మా వాళ్ళ పిల్లలే, ఈ సందులో పిల్లలే. పొద్దున్న లేస్తే అందరు కలిసి తిరిగి పనులకు వెళ్లే వాళ్ళమే, కానీ అలాంటి చేసే పనులు అయితే లేరండి మా పిల్లలు. ఇన్ని సంవత్సరాలు నుంచి జరగండి, ఇప్పుడు ఎందుకు చంపుతారు? అంత వయసు అవ్వాలి, మైనెడి తీరని పిల్లలు, అది మా పిల్లలు మాకు కావాలి. రాకపోతే మాత్రం మొత్తాన్ని ఆఫ్ చేస్తాం. ఎక్కించుకొని మీ అబ్బాయిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లారంటే నువ్వు ఇంకో కుర్రోడోళ్ళ నాన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్ దగ్గరికి. ఏంటంటే కుర్రోళ్ళని తెచ్చారంటే ఏం లేదు, కొద్దిగా జగన్ మీద దెబ్బ తగిలింది కదా, ఏదో కొద్దిగా ఎంక్వైరీకి తెచ్చాము, ఎమ్మటే గంటలో పంపిస్తానన్నారు. అసలు వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళ, దేనికి సంబంధించిన వాళ్ళండి వాళ్ళు? అసలు ఆ రాజకీయం తెలిసి వాళ్ళకి ఏంది? 10 రూపాయలు ఇస్తే కొనుక్కుంటే పిల్లలు కనీసం 17 సంవత్సరాలు లేవు వాళ్ళకి, 15 సంవత్సరాల వాళ్ళు ఎలా కొడతారండి? మటుకు వాళ్ళు చేసిన పని కాదు ఇది. మా మీద పడిపోయారు, ఒడ్రోళ్ళ మీద. ఒడ్రోళ్ళు అంటారు, పైసలు గారు. ఏదో పొద్దుగులు కష్టపడి సాయంత్రానికి తల్లిదండ్రులు ఒక్కరు తాగుతారు, ఈ పిల్లగాళ్ళు ఏదో సెంటర్ బయటకు వెళ్తారు, ఈ సెంటర్లో తిరుగుతారు, కానీ ఈ నుంచి బయటకు వెళ్ళరాళ్ళు. అంత 100 ఏళ్ళు జనం ఉండగా ఈ జగన్ కొట్టే అంత అవకాశం ఏడొస్తుందండి మనకి? ఆయన చూపించలే మాకు, ఆయన కొడతామా? అక్కడ జరిగిందే ఇప్పుడు మా కొట్టినరు చేసిండ్రు, రాళ్ళు తీసుకొని వేసిర్రని మా వడ్డోళ్ళంటే తయారుకున్నారండి. వడ్డీ కూడా అంటే వడ్డోళ్ళంటే తయారుకున్నారు, ఎవరు మాట్లాడరానని వడ్డోళ్ళ పిల్లల్ని పట్టుకెళ్తారు. పెద్దోళ్ళు ఎంకరేజ్ తీసుకోండి, ఎవరైనా బట్టుక ఎత్తే. కరెంటు లేకుండా ఏ ముఖ్యమంత్రి వస్తారండి ఇక్కడికి? కరెంటు లేకుండా ఏ ముఖ్యమంత్రి వస్తారు? రమ్మనండి. 2 సార్లు 3 సార్లు తీసేసాను, కరెంటు ఇళ్ళలో లేదు, బయట లేదు. కనీసం మఖవన్న కాని రావద్దని, మఖం వస్తుంది చూద్దానికగా నిన్ను వచ్చింది. అందరు జనాలందరూ పోగేసుకొని కరెంటు లేదు. మేమందరం ఇక్కడే ఉన్నాం, ఆర్చికాడే ఉన్నాం అందరం. తీసుకెళ్లిన పిల్లలు కూడా మాతో పాటు ఉన్నారు. రైట్, అది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే పోలీసులు తీసుకెళ్లారో వాళ్ళ తాలూకా బంధువులు కానీ పేరెంట్స్ కానీ చెప్తున్నది ఏంటంటే వాళ్ళంతా మైనర్లు, ఈవెన్ వాళ్ళకి ఓటర్ కార్డు కూడా పుట్టలేదు. అటువంటి వ్యక్తి ఏదో కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళు, ఏదో ఎవరో స్థానిక అధికార పార్టీ ఏదో వచ్చి ఇంత ఇస్తాం మీరు వచ్చేయండి మీటింగ్కి రమ్మంటే వెళ్ళని తప్పించి మాకు వేయాల్సిన అవసరం లేదని చెప్తూనే ఒక కీలక పాయింట్ రైట్ చేయడం జరిగింది. కరెంటు పోయిన సమయంలో ఎలా మేము సరే పోలీసులు ఒక అలిగేషన్ చేసినప్పుడు కూడా కరెంటు పోయిన సమయంలో సదరు వ్యక్తిని సీఎం కావచ్చు, లేదంటే వేరే వ్యక్తిని కానీ కరెంటు పోయిన సమయంలో ఎలా కొట్టగలం, ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలం అనే ఒక పాయింట్ అవుట్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. రఫీ గారు, ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో
వీళ్ళు చెప్పిన పాయింట్స్ కూడా ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో ఎవరైతే అరెస్ట్ అయిన కుర్రోళ్ళ యొక్క బంధువులు కానీ పేరెంట్స్ కానీ వీళ్ళ మాటలు మీరు ఏ విధంగా చూస్తారు? టోటల్ ఎపిసోడ్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంది? రఫీ గారు. నమస్కారం సార్, మీకు అలాగే సైదా గారికి, ఇంకా డిబేట్లో పాల్గొనబోయే వాళ్ళకి, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభరాత్రి. సార్, ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఇది ఒక కోడిగత్తి 2 అండి. ఇది తాడేపల్లి ప్యాలెస్లో తయారు చేసిన స్క్రిప్ట్. ఎలా అంటే ఎవరు రాళ్ళు ఇసరలేదు, ఆ రాయి తగలటం, అది మళ్ళీ ఇంకోళ్ళకి పక్కకి వెళ్ళి తగలటం అదేం లేదు. ఎప్పుడైతే ఆ పూలదండ పెద్దది తీసుకొచ్చారో దాంట్లో ఉండేటువంటి ఆ బొంగులు ఉంటాయి, ఆ బొంగులు తలకి తగిలి గాయమైంది. గాయం అవటంతోనే రాయి పెట్టి, చంద్రబాబే రాయి పెట్టి కొట్టించాడు అని చెప్పి ఒక స్టోరీ అల్లొచ్చు అని చెప్పేసి, అది ముందే ఆ దండ వస్తుంది, దాన్ని పెడతారు, తీస్తారు, వెంటనే గాయం అవుద్ది. ఈయనకు కూడా, ఆయనతో పాటు ఈయనకు కూడా, అభ్యర్థికి కూడా గాయం అవుద్ది. ఇద్దరు ఎన్కాష్ చేసుకోవాలి కదా. చేసినటువంటి ఒక డ్రామా ఇది. డ్రామా అని చాలా అర్థం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమైంది. అది కరెంటు తీసేయటం. కరెంటు తీసినప్పుడు ఇంతమంది ఏదో నేను విజయవాడ సిపి చెప్తున్న విషయాలు చదివాను. 15,000 మంది 1500 మంది పోలీసులు ఉన్నారంట చుట్టూ. మరి ముఖ్యమంత్రి సభలో కరెంటు తీసేస్తే ఫ్లడ్ లైట్లు పెట్టాలి కదా, ఫ్లడ్ లైట్లు ఎందుకు పెట్టలేదు? ఇదంతా కూడా ఏదో రకంగా ఎన్నికల్లో ఇక కొట్టుకుపోతున్నాడు, వరదలో కొట్టుకుపోతున్నాడికి ఏ పూల దొరికినా దాన్ని పట్టుకొని బతకాలని చెప్పేసి ఎలా అనుకుంటాడో, ఓటమికి అంచుల్లో ఉన్నాడు. ఇక ఎటువంటి పరిస్థితి, ఎన్నికల 13వ తారీఖు మే రావటమే ఆలస్యం. జనం అతన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ సర్వే చూసినా అతనికి వ్యతిరేకంగా వస్తుంది. అతను చేయించుకున్న సర్వేల్లో కూడా అతనికి వ్యతిరేకంగా వస్తూ ఉంది. కాబట్టి దీన్ని మేమేం అడిగామంటే, ఏదైతే ఈ డ్రామా ఉందో ఇవాళ పోలీసులు అతను చెప్పినట్టే వింటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సరే ఏ పోలీస్ ఆఫీసరు నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు. కానీ రఫీ గారు కానీ ఎవరైనా సరే కావాలని పట్లర్గా కంటి దగ్గర కొట్టుకునే పరిస్థితి అయితే ఉండదు కదా. ఎవరైనా సరే, అది ఎవరైనా కావచ్చు. ఎవరు కంటి దగ్గర పొడిచారు? పైన నుదుటి మీద ఆయన బ్యాండేజ్ చూడండి, నుదుటి మీద, కంటి మీద ఎక్కడ పొడిచారు? కంటికి కొంచెం పైన, కనుబొమ్మ కొంచెం పైన పట్టి కనిపిస్తుంది. అది డ్రామా చేసేటప్పుడు తనకి ఎటువంటి నష్టం రాకుండా ఒక ఇంటూ లాగా, వి లాగా ఒక ఇది రావాలా, దాన్ని కట్టుకోవాలా. మళ్ళీ 15 మంది డాక్టర్లు ఏదో గుండె మార్పిడి ఆపరేషన్ చేస్తారు చూసారా, ఆ రకంగా దానికి 15 మంది డాక్టర్లు, మళ్ళీ వాళ్ళందరితో ఈయన ఫోటో దిగడం, గుండె మార్పిడి చికిత్స విజయవంతం అయినట్టు రఫీ గారు మీరు చెప్పేదాని ప్రకారం ఒక్క మాట మేము ఎన్నికల అధికారిని ఏమడిగామంటే, సిబిఐ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ ఇవ్వండి. మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తే అసలు ఏం జరిగింది, సంఘటన జరిగిన 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే ప్లే కార్డులు పట్టుకొని వివిధ కేంద్రాల్లో జగన్ మీద చంద్రబాబు నాయుడు దాడి చేశాడని 4 రోజుల క్రితం అవుతూ శ్రీధర్ రెడ్డి అనేవాడు ట్వీట్ చేశాడు. 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనం జరగబోతా ఉంది. వీటన్నిటికీ ఏంటి, ఇదంతా సిరీస్, ఒక స్క్రీన్ ప్లే ప్రకారంగా జరిగింది. ఇది తాడేపల్లి ప్యాలెస్లో ఉండేటువంటి అధికారులు, అక్కడ ఉండే రాజకీయ నాయకులు జగన్తో కలిసి విజయవాడ లాంటి సెంటర్లో చేస్తే అది స్ప్రెడ్ అవుతుందని చెప్పి చేసినటువంటి ఒక పెద్ద డ్రామా ఇది. ఈ డ్రామాని ఛేదించాలంటే రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛేదిస్తాం, లేదా ఇంత లోపల ఛేదించాలంటే సిబిఐకి హ్యాండ్ చేయాలి. అంతేగాని ఇప్పుడు విజయవాడ కమిషనరు ఇంకొకళ్ళు ఎవరు దీన్ని చేయరు. ఎందుకంటే వాళ్ళందరూ అందులో భాగం కాబట్టి అమాయకులైనటువంటి 4-5 తీసుకెళ్ళటం, వాళ్ళు పొద్దున్న నుంచి కొడుతున్నారు వాళ్ళని పట్టుకొని, మీరు ఒప్పుకోండి. పోలీసులు ఎలా చేస్తారో తెలుసు కదా. ఆయిషా మీరా కేసులో సత్యంబాబు అనేవాడిని తీసుకెళ్ళి కొట్టి జైల్లో పెడితే
చివరికి హైకోర్టు అతనికి సంబంధం లేదని తీర్పు వచ్చిన తర్వాత అతని జీవితమే నాశనం అయిపోయింది. పోలీసులు ఏం చేస్తారంటే తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంతమంది ఉన్నప్పుడు కూడా రాయి పడింది. ఏ రాయి పడింది? పడిన రాయి ఎక్కడికి వెళ్ళింది? అంత పెద్ద బస్సులో రాయి పడితే కింద పడుద్ది కదా, ఆ రాయి లేదు. ఇదంతా కూడా గీసుకొని అంతా పూలదండ చాటున గీసుకొని చేసినటువంటి అంటే ఒక పెద్ద డ్రామా ఇది. అంటే రఫీ గారు ఇందులో కరెంటు వడ్డెర- పోయిన వడ్డెర తర్వాత కులానికి చెందినటువంటి బీసీని హెరాస్ చేస్తా ఉన్నారు. బీసీలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారు. ఈ డ్రామాలో నువ్వు ఎవరిని బలిపస్తులు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా బీసీలందరూ కూడా సంఘటితమై రేపు ఎన్నికల్లో దీనికి జవాబు చెప్తారు. అంటే రఫీ గారు కరెంటు పోయిన సమయంలో రాయి తగలకుండానే జస్ట్ వాళ్ళు అప్పటికప్పుడు ఏదో ఘాట్లు పెట్టుకొని ఇదంతా చేశారనేది మీరు అంటూ ఉన్నారు, అంతేనా? మీ ఆలోచన మీరు అదే ఆలోచన అదేనా? ఆ పూలదండ పెద్ద పూలదండ రాకముందు ఏం లేదు. మ్మ్. పూలదండ ఇలాగ వచ్చి ఇలా వెళ్ళటంతోనే ఘాటు. రైట్. మరి ఆ రాయి ఎప్పుడు వచ్చింది ఏంటి? కరెంటు పోతే ఏం చేస్తారండి ఎవరైనా? ఫ్లడ్ లైట్లు ఉండవా? విజయవాడలో పోలీసులకి ఫ్లడ్ లైట్ దొరకదా? ఒక ముఖ్యమంత్రి భద్రతలో 1500 మంది పోలీసులు పెట్టినప్పుడు ఫ్లడ్ లైట్లు పెడతావు, ఈ కరెంటు తీగలు తగులుతాయి కాబట్టి కరెంటు తీసేస్తున్నాం మనం. తీసేసినప్పుడు ముఖ్యమంత్రికి వెళ్తురు ఉండాలా అని చెప్పేసి ఫ్లడ్ లైట్ దొరకలేదండి వీళ్ళకి. రైట్. ఇదంతా ఫ్లడ్ లైట్లు ఉంటే మొత్తం ఈ డ్రామా అంతా రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఆ చీకట్లో చేయాలా, చీకట్లో చేసి మొత్తం ఈ వ్యవహారం నడపాలని చేశారు. ఇది మాత్రం ప్రజలు ఎవరు నమ్మలేదు. గతంలో కోడికత్తి చేయించుకొని ఏ డ్రామా చేశాడో ఇది కోడికత్తి 2 అని చెప్పేసి జనం అంతా భావిస్తూ ఉన్నారు. రైట్. రైట్. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత షైదా గారి రియాక్షన్ కూడా తెలుసుకుందాం. జగన్పై జరిగిన ఏపీ సీఎం జగన్పై జరిగిన రాళ్లదాడి కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే నిందితులు కేసుని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాం, నిందితులు పట్టుకుంటామని నిన్న విజయవాడ సిపి ప్రకటించారు. అందులో భాగంగా ఈరోజు 5గురిని అరెస్ట్ చేసినట్లుగా కొంత సమాచారం అంతూ ఉంది. అయితే 5గురిని తీసుకెళ్ళిన కూడా తెలిసింది. రైట్. వాళ్ళే దాడి చేశారా లేదని మాత్రం ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగుతున్నాం. సైదా గారు, మీరు ఇప్పటివరకు ఇందాక బాధితుల వర్షన్ కూడా విన్నారు. మీరు వారికి ఏం సంబంధం లేకుండా తీసుకెళ్లారు అని అంటున్నారు. మనం ఇట్లా ఒక నిర్ధారణకు రావచ్చా ఇప్పటికే? అంటే ఈ విధంగా ఒక డ్రామాటిక్గా జరిగిందా లేదంటే నిజంగానే విచారణలో భాగంగా తీసుకెళ్లారా అని ఒక సైదా గారు. వెంకట గారు, మీకు ప్యానెల్లో పెద్దలు అన్న రఫీ గారు, మిగతా ప్యానెల్ సభ్యులకు, బీఆర్టీ న్యూస్ అందరికి కూడా శుభరాత్రి. ముందస్తుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఈ అంశం మీద గత 3-4 రోజులుగా ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. వైసీపీ శ్రేణులు కూడా వీధుల్లోకి వచ్చి మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న కార్యక్రమాలు. అయితే దీంట్లో నిజమెంత? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద కావాలనే కొన్ని శక్తులు మరి దాడి చేశాయా, దాడి చేయించారా అనేటువంటి విషయం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగం దీని మీద విచారణ చేస్తున్న విషయం నాకు తెలిసింది. అయితే ఇప్పుడు మీరు బాధితులు తరపు నుంచి ఎవరైతే మైనర్ బాలుడు 5గురు తీసుకెళ్లి విచారిస్తా ఉన్నారో పోలీసులు, వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత సామాన్య మహిళ కూలీనాలు చేసుకుని జీవించేటువంటి నిరక్షరాస్యమైనటువంటి ఒక మహిళ మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా బాధ కలిగించే, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఆ మాట్లాడుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచార సభకి ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి పర్యటన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. మేము సామాన్యులు, వడ్డెరకులానికి చెందిన వాళ్ళం, కూలినాలు చేసుకుని బతికే వాళ్ళం, మా బిడ్డలు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసే పరిస్థితి మాకుందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ వెళ్తా ఉంటే సైదా గారు దాడి జరిగిందని మీరు బలంగా నమ్ముతున్నారా? దాడి జరిగిందని, ఎందుకంటే రఫీ గారు చెప్పినప్పుడు ఇదంతా డ్రామా అని చెప్పారు. బట్ మీరు నమ్ముతున్నారా? మీ పార్టీ వేరు, మీ వర్షన్ వేరు కాబట్టి మీరన్నా నమ్ముతున్నారా లేదా?
ఒకటండి, ఇప్పుడు నమ్మటం నమ్మకపోవటం అనేది ఇక్కడ ఒక 2 సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి క్రెడిబిలిటీ అనేది ప్రజల్లో వెళ్ళిపోయింది, క్లియర్ అది ఆయనకి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన తడవతడుకి మాట తప్పడం, మడమ తిప్పడం అనేది ఆయన నైజం అయిపోయింది. కోడికత్తి డ్రామా చూసాం, బాబాయ్ గొడ్డల వేట చూసాం. ఇవన్నీ ఘటనలు జరిగిన తర్వాత నిజంగా ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇట్స్ క్లియర్. ఎందుకంటే నమ్మకం పోగొట్టుకున్నాడు ఆయన. ఈ రోజు మనం చూసాం, ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి కోడికత్తి వ్యవహారానికి సంబంధించి ఆ రోజు స్థానిక హాస్పిటల్లో జాయిన్ కాకుండా మరి ఆయన హెలికాప్టర్ లో మరి హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరటం, ఆయన ఒక పెద్ద గౌన్ తొడుక్కొని ఇందాక అన్న రఫీ గారు చెప్పినట్టుగా ఏదో గుండె ఆపరేషన్ చేసినట్టు, గుండె మార్పిడి చేసినట్టు పెద్ద బిల్డప్ ఇవన్నీ చూసాం. నేను కొంతమంది డాక్టర్లను అడిగాను, ఏమంటే మరి గాయానికి స్టీచర్స్ వేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి అడిగాను. వాళ్ళు చెప్పారు, ఇదేం పెద్ద లోతైన గాయం కాదు, దీనికి స్టీచర్స్ అవసరం లేదని కూడా మరి కొంతమంది డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఎందుకు మరి ఇవన్నీ చేస్తున్నారు? ప్రజల్లో మరి సానుభూతి పొంది ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది కాబట్టి మరి సానుభూతితో ఓట్లు సంపాదించాలన్నటువంటి ఆలోచన ఏదైనా వెనక స్టీమ్ ప్లే జరిగిందా? పీకే లాంటి వాళ్ళు లేకపోతే ఆయనకి మరి ఎన్నికల వ్యూహకర్తలు ఎవరైనా పన్నాగం పన్నారా? ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించాలా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీద దాడి నిజంగా జరిగితే దాన్ని అందరూ మనం ఖండించాల్సిందే. సైదా గారు, ఒక చిన్న గాయం వల్లే సానుభూతి వచ్చి ఓట్లు పడతాయి అనుకుంటే పెద్ద గాయం చేసుకోవడానికి కూడా నేటి రాజకీయ నాయకులు వెనకాడరేమో. నేను అదే చెప్తున్నానంటే, ఎందుకంటే ఫస్ట్ ఏమన్నారు, వివేకానంద స్కూల్ 2nd అంతస్తులో నుంచి ఆయన్ని షూట్ చేశారు, ఎయిర్ గన్ తో కాల్చారు అని చెప్పి ఒక పుకారు పుట్టించాం. ఇంకొక క్యాట్ బాల్ తోటి రాయి తీసుకొని కొట్టారు, దెబ్బ తగిలిందని చెప్పారు. ఇంకొకరు ఏం చెప్పారు, గులకరాయి తగిలిందని చెప్పి చెప్పుకొచ్చారు. ఈ విధంగా రకరకాల వర్షన్స్ జరిగినాయి. అసలు వాస్తవంగా మీరు గమనించాలా, ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నప్పుడు కరెంటు తీసేసినటువంటి సందర్భంలో జనరేటర్లు వాడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎందుకు మరి మనం చూసాం ఉన్నట్టు మరి పరదాల మధ్య వచ్చాడు ఆయన పట్టపగలు కూడా పరదాల మధ్యలో మరి ఎన్నికల ఆయన ప్రచార కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ రోజు మరి లైట్లు తీసేసి ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నాడు? చెట్టు ఎందుకు నరుగుతా ఉన్నారు? దీని మీద ఎవరిని ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పార్టీ నాయకులు? ఇప్పుడే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన పరదాల మాట నడిచాడు. ఆయన ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినా దగ్గరికి రాగలేయకుండా సొంత పులివెంతుల ఆయన పుట్టిన గట్టల్లో కూడా ఆయన పరదాల మాటనే కార్యక్రమాలు నడిచాడు, ప్రభుత్వ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సైదా గారు, ఇప్పుడు 5గురిని తీసుకెళ్లారు, వాళ్ళు మైనర్లు అని చెప్తున్నారు, మాకు సంబంధం లేదు, వాళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళిపోయారు, విచారణలో భాగమని చెప్పారు, కానీ ఫోర్స్ఫుల్గానే తీసుకెళ్లారు అంటున్నారు. వాళ్ళని తీసుకెళ్లి ఏం చేద్దామని అనుకుంటున్నారు? అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఏం చేద్దాం, వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారు? ఒకటి వెంకట గారు, మనం పాత సినిమాలు చూసాం. అసెంబ్లీ రౌడీ సినిమా ఒకటి ఉంది, మోహన్ బాబు గారు. ఆయన ఆ సినిమాలో ఒక ఘటన చూసాం. రౌడీ ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రధాన విలన్ ఒక వ్యక్తిని చంపితే ఒక ముసలాయన 80-90 సంవత్సరాల ముసలాయన కర్రగొట్టుకుని గడగడ వణుకుతూ వచ్చి స్టేషన్ లో నేనే హత్య చేశానని చెప్పి లొంగిపోతాడు. నాకు ఆ సన్నివేశం గుర్తొస్తా ఉంది. ఇందాక అక్కడ చెప్పాడు అయోధ్య మీద హత్య కేసు, కోడికత్తి సీని కేసు, ఇవన్నీ కూడా. ఎందుకంటే మరి ఇది ఎంతవరకు నిజ నిర్ధారణ జరుగుతుందా? ఇది పోలీసులనే మరి వాళ్ళు ఏమి దీన్ని క్లూస్ కనిపెట్టలేక ఎవరినో కూడా తీసుకొచ్చి అనామకులను తీసుకొచ్చి అడిగే నోరు లేని వాడిని, ఆర్థికంగా చిక్కుకుపోయిన వాడిని, సామాజిక వర్గంగా వెనకబడ్డ వాళ్ళని తీసుకొచ్చి దోషులుగా చూపించుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పి రైతన్న గారు చెప్పారు. నిజంగా దీన్ని కొంత మనం దగ్గరగా ఉందేమో నాకు అనిపిస్తా ఉంది దీని విషయంలో. ఎందుకంటే వెంకట గారు మనం గమనించాలా, ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసే దమ్ము ధైర్యం ఎవరుకుందంటే సామాన్యులకు ఉందా అని చెప్తా ఉన్నాడు. ఒక పక్కన నేను సంక్షేమ పథకాల కోసం 265 కోట్లు ఖర్చు పెట్టా, ప్రతి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా అక్కలు, నా చెల్లెమ్మలని మాట్లాడుతూ ఉన్నాడే. మరి వాళ్ళు దాడి చేస్తారా? ఎందుకనా వాళ్ళు ఎవరు దాడి చేస్తారా? మీ ద్వారా లబ్ధి పొందినటువంటి బీసీ వర్గాలు
మరి వెనుకబడినటువంటి ఒకే సామాజిక వర్గం ఆ యువకులు మరి కూలి నాలు చేసుకుని బతుకుతుంటే ఆ కుటుంబాలు మిమ్మల్ని దాడి చేస్తాయా? వారి దోషులా? ఇది ఆలోచించాలి మనందరం కూడా. ఈ రోజు మరి పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలా? ఏదైనా ఒక సమాచారం చెప్పుకున్న జనాలు బయట ఇదేదో క్యాంపెయిన్ రాసుకున్నటువంటి కొంతమందికి సక్రమంగా డబ్బులు ఇవ్వలేదు, మందు ఇవ్వలేదు, వాళ్ళు ఎవరో తాగి రాయేశాడని చెప్పి రకరకాల పుకార్లు పుడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాపం పేద ఇంటి బిడ్డలు వాళ్ళు తీసుకెళ్లి జైలు వేసి బంధించి సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా చేస్తే వాళ్ళు పడేటువంటి ఇబ్బంది, నరకయాతన, వాళ్ళ జీవితాలు కోల్పోతారు. దీని మీద ఆలోచించాలి. ఇంకొక విషయం వెంకట గారు, ఎవరి మీద సామాన్యుడి మీద దాడి జరిగితే రక్తగాయం అయితే ఏ సెక్షన్ వేస్తారండి? ఐపీసీ 24 రెడ్ విత్ 34 సెక్షన్ కి వేస్తారు. ఒక రక్తగాయం ఇది 302 మర్డర్ చేస్తారండి, 307 వేస్తారండి, అదే 307 ఇది. మీరు ఆలోచించండి. రక్తగాయం అసలు రక్తం దారుగా గారుతున్నా కానీ రక్తగాయం అని చెప్పి ఒక చిన్న సెక్షన్ వేసేసి బెయిల్బుల్ సెక్షన్ ఇస్తారు. ఇది ముఖ్యమంత్రి మీద గీసకపోతే 307 వేస్తారా? ఇది న్యాయమా? రైట్ రఫీ గారు, ఇదేనా ఉమ్మడికి లేని? వెంకట గారు వినండి. ఎందుకంటే మనం చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రికి అయితే ఒక న్యాయం, సామాన్యుడికి అయితే ఒక న్యాయమా? ఇదేనా మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు? ముఖ్యమంత్రికి ఒక ప్రాణానికి ఒక చట్టం, సామాన్యుడి సైదా ప్రాణానికి ఒక చట్టం అనేది ఇదేనా మీరు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని? ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే వీళ్ళు 302 సెక్షన్ పెట్టి 307 సెక్షన్ పెట్టి 4 బెయిల్ చేసుకుని తీసుకెళ్లి వాడిని జైల్లో వేసి మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బెయిల్ కాకుండా ఇప్పుడు దాకా మన కోడికచ్చి మగ్గిపోయాడు పాప 5 సంవత్సరాలు. వాళ్ళ అమ్మ, అన్న, తమ్ముడు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ మొక్కలు చూస్తే మనం చూసాం. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందండి? అసలు మన రాజ్యాంగం ఎలా పోతా ఉంది, మన ప్రభుత్వం ఎలా పోతా ఉంది, మన పరిపాలన ఎట్లా ఉంది, మీరు ఒకసారి ఆలోచన చేయండి. పేదవాడికి ఒక నీతి, చదువులోడికి ముఖ్యమంత్రికి ఒక నీతి అనేది చెప్పాలి సమాధానం ముఖ్యమంత్రి గారు. ఆయన నిజంగా ఇది 307 సెక్షన్ వేయొద్దు, ఎవరో ఆకతాయిలు చేసిన పని చెప్పి గౌరవంగా కేసు పెట్టకుండా ఉండాల్సినటువంటి పెద్ద మనిషి ఈ రోజు దీన్ని ఒక రాజకీయం చేయడం, దీన్ని ఆ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని ఇలాంటి మంత్రులంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారంటే ఎంత దుర్మార్గమైన ఒక నమ్ముతారా? మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను సైదా గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను సైదా గారు. రైట్ రఫీ గారు, అన్ని వేల మందిలో ఎవరైతే ఈరోజు 5 అరెస్ట్ అయ్యారో, అదుపులో తీసుకున్నారో వారే అది చేశారా లేదంటే అనుమానంతో తీసుకెళ్లారా? ఒక నిజ నిర్ధారణకు వచ్చే ఈ పరిణామం జరిగింది అనుకోవచ్చా రఫీ గారు? అదేం లేదండి, ఇప్పుడు పోలీసులకి ప్రెస్టేజీ ఫీలింగ్ వచ్చింది. ఇంతమంది పోలీసులు, ఇన్ని రకాల బెటాలియన్స్, ఇన్ని రకాల పార్టీలు, గ్రూప్ పార్టీలని ఆ పార్టీలని ఉండగా కూడా ఇది జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, రాయి ఇసిరా నాకు తగిలి నేను బతికాను, లేకపోతే ఇంకో వేరే చోట ఎక్కడైనా తగిలితే నేను చచ్చిపోయాడిని. ఆయన మంత్రులు అందరూ అదే చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు దానికే కట్టుబడి ఉండాలిగా. ఇప్పుడు పూలదండ వచ్చి వెళ్ళిపోవడంతోనే, పూలదండ రాకముందు గాయం లేదు, పూలదండ ఇలాగ వచ్చి ఇటు పక్కకి వెళ్ళడంతోనే గాయం వచ్చింది. పోలీసులకు కూడా తెలిసినా ఏం చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ఏం చెప్పాడో దాని మీదే ఇచ్చేయాలా, అదిగో ఫలానా వాళ్ళు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇవాళ రేపట్లో వాళ్ళలో ఎవరైనా బోండా ఉమా గారితో ఫోటోలు దిగి ఉన్నా, లేదా చంద్రబాబు నాయుడు గారితో ఎక్కడైనా ఫోటోలు దిగి ఉన్నా అవి సేకరిస్తారు. ఒకవేళ అవి కూడా దొరకలేదనుకోండి, ఆ పిల్లలు ఎప్పుడో దిగలేదనుకోండి, మార్ఫింగ్ చేస్తారు. మార్ఫింగ్ చేయించి ఆ ప్రయత్నం కూడా చేసి, అదిగో వీళ్ళు బోండా ఉమాతో ఫలానా రోజు ఫోటోలు దిగారు, వీళ్ళు బోండా ఉమా పంపించిన వాళ్ళు వీళ్ళందరూ అదని చెప్పేసి కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. పోలీసులని మనం నమ్మలేం. ఇవాళ నేను చెప్తున్నాను, చెన్నుపాటి గాంధీ విజయవాడ మాజీ కార్పొరేటర్, వాడు భార్య కార్పొరేటర్, ఇప్పుడు 5 సార్లు కార్పొరేటర్ అయ్యాడు. అతనికి కంటిలో పొడిచారు. కంటిలో పొడిస్తే మొత్తం షర్ట్ అంతా కూడా గాయం, రక్తసిక్తం అయిపోయింది. ఆ తర్వాత హైదరాబాదు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్తే కన్ను రాదని చెప్పేశారు. మొత్తం రెటీనా అంతా చిట్లిపోయింది,
కన్ను రాదన్నారు, ఒకటే కన్ను ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దాని మీద 307 కేసు పెట్టలా. ఇదే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా మామూలు కేసు, తూతు మంత్రం కేసు పెట్టేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు. పొద్దున పట్టుకున్నారు, ఫలానా వాళ్ళు నా కన్ను పొడిచారు, నా మీద దాడి చేశారని అతను వాంగ్మూలం ఇచ్చాడు. పొద్దున 11 గంటలకు అరెస్ట్ చేశారు, సాయంత్రం రిలీజ్ చేసేసారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రికి ఘాటు పడింది, ఇక్కడ ఎల్ ఆకారంలో ఘాటు పడింది. పడితే 307 పెట్టేశారు. అప్పుడే అసలు ఎంక్వైరీ జరగల, ఏం జరగల. బిఫోర్ వితౌట్ ఎంక్వైరీ కేసు సెక్షన్ చెప్పేశారు. 307 హత్యా ప్రయత్నం అని చెప్పి కూడా రాసేశారు. ఇప్పుడు ఈ 5గురిలో ఈ విచారణ కూడా రఫీ గారు ఈ విచారణ కూడా అధికార పార్టీకి అనుకూలంగానే పోలీసులు చేస్తారనేది మీరు అంటున్నారు, అంతేనా? ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేమేం అడిగాము, సిబిఐ ఎంక్వైరీ అడిగాం. ముఖ్యమంత్రి ఏం చేయాలా? ఇందాక సైదా చెప్పినట్టు ఏదో తగిలింది నాకు, పోనీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి మీద నందిగామలో కరెంటు తీసేసి రాళ్ళు ఇసిరారు. రాళ్ళు ఇసిరితే పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ మధుకి దెబ్బ తగిలింది, ఇక్కడ కింద గాయమైంది, చాలా పెద్ద గాయమైంది, చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. దాని మీద కూడా ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలా. అది 307 పెట్టలేదు, ఏమీ పెట్టలే, కేసు తూతూ మంత్రంగా వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారి బస్సు మీద రాళ్ళు చెప్పులు వేస్తే అప్పుడు ఉండేటువంటి ఆ డీజీ గౌతమ్ సవాంగ్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది చంద్రబాబు మీద, వాళ్ళకు ఉన్నటువంటి అసహనాన్ని, వాళ్ళ నిరసనని ఆ రకంగా తెలియజేశారు. ఏం కేసు పెడతాం దాని మీద అని చెప్పి మాట్లాడాడు. మరి అదే ఈయనకి ఇక్కడ ఎల్లాకారంలో ఘాటు దొరికితే అది హత్యా ప్రయత్నం, 307 కేసు పెట్టడం, అమాయకులైనటువంటి బీసీలకు చెందినటువంటి వడ్డెర కులానికి చెందినటువంటి ఓ చిన్న కులం, అది కష్టజీవులు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఏదో రకంగా కొట్టి నిన్న ఇవాళ పొద్దున తీసుకెళ్ళారు. ఇంతవరకు రిలీజ్ తీసుకురాలేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని వదిలిపెడతారో లేదో ఇంతవరకు తెలీదు. వాళ్ళకి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలకి మార్ఫింగ్ చేసి, లేదా బోండామ్మ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇదిగో వీళ్ళే అని చెప్పే వరకు వాళ్ళు వదిలిపెట్టరు. కాబట్టి అక్కడ జరగలేదుగా, దాడి జరగలేదు కాబట్టి ఎవరిని ప్రూవ్ చేయలేరు. అది ఆయన గీసుకున్నటువంటి ఇది పూలదండ మాటున, పూలదండకే ఉంటాయి బోళ్ళని వెదురు బొంగులు ఉంటాయి పెద్ద పూలదండలో, ఇలా వేసేటప్పుడు తగిలి ఉండొచ్చు. దాన్ని వీళ్ళు సినిమా క్రియేట్ చేశారు. అది ప్రజలకు కూడా అర్థమైపోయింది. మేము అందుకనే ఏమంటున్నామంటే, ఈ పోలీసులు పక్కన చెరుపాటి గాంధీ మీద హత్యా ప్రయత్నం చేసి కన్ను పోగొట్టిన, చంద్రబాబు నాయుడు గారి సభలో రాళ్ళు విసిరి వాడి సెక్యూరిటీ ఆఫీసర్కి గడ్డం మీద దెబ్బ తగిలినా ఎటువంటి కేసులు పెట్టలా. ఇప్పుడు ముందే కేసులు పెట్టారంటే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయరు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారికి అదే రోజు సాయంత్రం మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైట్. వైసీపీ నుంచి గజేంద్ర గారు సిద్ధంగా. గజేంద్ర గారు, మీరు రాకముందు మేము బాధితులు ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయ్యారో, పోలీసులు అదుపులో తీసుకున్నారో వాళ్ళ బంధువులు, పేరెంట్స్ సంబంధించి బయటలో ప్లే చేసాం. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. తమకేం సంబంధం లేదు, అడ్డగోలుగా వచ్చి దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు, తాము కూలి పని చేసుకునే వాళ్ళమని చాలా స్పష్టంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం 307 కేసు, చాలా సివియర్ కేసు బుక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీ పార్టీ కానీ? గజేంద్ర గారు, ముందుగా అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ ఈరోజు ఆ కేసుకి సంబంధించినటువంటి జరిగినటువంటి సంఘటనలు చూస్తే, ఎవరినో ఇరికించి, ఎవరినో ఇబ్బంది పెట్టి, ఎవరికో ఏదో చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభపడాలి అనే ఆలోచన విధానం మా పార్టీకి అయితే లేదు, ఉండబోదు కూడా. ప్రజలకి మేలు చేయాలనే తపన తాపత్రం తప్ప ఇలాంటి రాజకీయాలు చేసేటువంటి నీచమైన సంస్కృతి సాంప్రదాయాలు మా పార్టీకి కానీ మా నాయకుడికి కానీ లేదు.
గజేంద్ర గారు, ఆ కేసులో అదే జరిగిందండి గజేంద్ర గారు. ఇప్పుడు ఆ కేసు మీదనే 5గురిని తీసుకెళ్ళిపోయారు. మీరేమో మా అటువంటి ఉద్దేశం లేదు, అటువంటి ఉద్దేశాలు మేము చేయము అని చెప్తున్నారు. కానీ పోలీసులు పర్టికులర్గా చెప్పలా ఆ కేసు మీద తీసుకెళ్లారట గజేంద్ర గారు, వాళ్ళ పేరెంట్సే చెప్తున్నారు. ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత అక్కడ దొరికినటువంటి ఆధారాలు, అక్కడ దొరికినటువంటి ఏదైతే సంఘటన ప్రదేశంలో ఉందో వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత అనుమానితుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి విచారించిన సందర్భాల్లో అవన్నీ కూడా జరుగుతాయి తప్ప అక్కడ అన్ని వేల మంది లక్షల మంది ఉన్నప్పుడు ఓ 5గురిని వాళ్ళనే ఎందుకు తీసుకెళ్లిపోతారు అని ఒక్కసారి మనం ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరినో తీసుకెళ్లి దోషులుగా అక్కడ పెట్టి ఏదో చేయాలని మా ఉద్దేశం కాదు. ఇప్పుడు గజేంద్ర గారు జనరల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే జరిగిందంటే దానికి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ జరగాలి. లేదంటే ఆ ప్రాసెస్ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది డ్రామానే అనుకుంటారు. కాబట్టి ఆబ్వియస్ గా ఆ స్టెప్ లో భాగంగా వారిని తీసుకున్నారేమో, పరిధిలో అరెస్ట్ చేశారేమో గజేంద్ర గారు. అటువంటి కర్మ గాని అలాంటి ఉద్దేశం గాని మా పార్టీకి లేదు, మా సిద్ధాంతాలు కావు అవి. ఎందుకంటే ఎవరినో ఎందుకు తీసుకుపోతాము, అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళని నిన్నో నన్నో కూడా తీసుకెళ్ళొచ్చు కదా. అలా కాకుండా అనుమానితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి, ఇప్పుడు వాళ్ళు కోర్టులోకి వెళ్ళి అనుమానితులను తీసుకెళ్లిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడ వాదోపవాదనలు లేదా సాక్షులు విచారించిన తర్వాత వాళ్ళు తప్పు చేశారా లేదా అని తెలుస్తుంది. వాళ్ళు నిజంగా రాళ్ళు వేస్తుంటే, వాళ్ళు నిజంగా అటువంటి దాడులకు పాల్పడి ఉంటే దాని వెనకాల ఎవరున్నది బయటికి తీసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా. ఆ కార్యక్రమం చేస్తుంది. అన్యాయంగా అక్రమంగా ఎవరు ఏమి తెలియనటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి అక్కడ ఇబ్బంది పెట్టేటువంటి పాలసీ పద్ధతి మాది కాదు కదా. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు లేదా అక్కడ దొరికినటువంటి ఆధారాలు అక్కడ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఏమి ఇది రాజకీయ పాలన, ఎవరి మీద వాళ్ళ మీద కేసులు పెట్టడం, పరిస్థితి లేదు కదా. గజేంద్ర గారు చెప్పండి. నేనేమంటున్నానంటే అఫ్ కోర్స్ మీకు మీ పార్టీకి అటువంటి ఉద్దేశాలు లేవని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ గతంలో జరిగిన కేసు పరిణామాలు ఏవైతే ఉంటారో, ఫర్ సపోజ్ ఆయుష్ మేర కేసు కావచ్చు, లేదా కోడికత్తి సీన్ కావచ్చు, ఎలా జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది, ఏ విధంగా ఆ విచారణ తంతు జరిగిందో మీకు తెలిసిందే కదా. అటువంటి పరిణామాలు ఇక్కడ జరిగితే ఒక ఐదుగురు అన్యాయం అయిపోయినట్టే కదా, 5గురు మైనర్లు. గజేంద్ర గారు, ఇప్పుడు అన్యాయంగా మేము పేద మైనార్లు ఎవరైతే అణగార వర్గాలు ఉన్నారో వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించినటువంటి పార్టీ మాది. అటువంటి మేము ఏమి తెలియనటువంటి అమాయకుల్ని తీసుకువెళ్ళి దోషులుగా అక్కడ నిలబెట్టాలని మాకుంటుందా? అది పోలీసులు విచారణలో తేలినటువంటి అనుమానితులకు ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి విచారణలో భాగంగా విచారిస్తున్నారు తప్ప అంతకు మించి మాకు ఎటువంటి ఉద్దేశం లేదు అక్కడ. కాబట్టి ఆడ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంతవరకు మనం వేచి ఉందాం. ఎందుకంటే మనం తొందరపడి ఏదో మనం అనేసి మనం వెళ్ళిపోతే అది మనం ప్రజలకి తప్పుదో పట్టించినట్లు అవుతుంది. ఖచ్చితంగా ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ నిగ్గుదేలుస్తుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం మాట్లాడుకుంటే బాగుంటది. కాబట్టి దాన్ని మనం పెద్దది చేసి ఉన్నది లేనట్టుగా ఎవరో మాటలు లేదా ఎవరో చెప్పినటువంటి ఇది చేసినారని మేము సైదా గారు, గజేంద్ర గారు చెప్పిన వాదన ఏకీభవిస్తారా మీరు? మాకేం సంబంధం లేదు, అట్లా అన్యాయంగా అయితే ఎవరిని తీసుకెళ్లి జైల్లో పెట్టరు అనేది ఆయన వాదన. ఒకటి వెంకట గారు, వైసీపీ నుంచి ఇద్దరిని పెట్టారా ఏంటి? ఏమండి రవి గారు, వైసీపీ నుంచి ఇద్దరిని పెట్టారా? లేదు ఇప్పుడే గజేంద్ర గారు కూడా సిద్ధం పెట్టుకున్నాడు, హనుమంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, ఇద్దరిని పెట్టారేంటి? రైట్ గెస్ట్ డబల్ ధమాకా
రైట్, మీరు బలంగా మీరు మీ వాదన బలంగా ఇస్తే ఎంతమంది వస్తే ఏంటి సార్? మీ వాదన బలంగా ఉంది కదా. అలాగే లేదు అనుకో, అది గెస్ట్ ఫస్ట్ సెటరేట్ అవ్వలేదు, లేట్ అయింది. గెస్ట్ సెటరేట్ అవడం వల్ల నేను కాదంట్లా, ఓకే నేను కాదంట్లా, ఒక పార్టీ నుండి ఒకళ్ళే పెడతారు కదా. రైట్ ఆఫ్ కోర్స్ సాంప్రదాయం. గెస్ట్ సెటరేట్ అవ్వలేదు ఫస్ట్, తర్వాత ఆ టాంటింగ్ రాకపోవడం వల్ల గజన్ గారు తీసుకోవచ్చు. ఎనీవే, మేక్ యూ పాయింట్ సైదా గారు. వెంకట గారు, నేనేం చెప్తున్నానంటే, రైట్ చెప్పండి. వెంకట గారు రైట్ చెప్పండి, ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే సోదరుడు విద్యార్థి నాయకుడు గజేంద్ర ఆయన మాట్లాడాడు, మేము అమాయకుల్ని లేకపోతే నిర్దోషుల్ని మేము బంధించి ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మాకు లేదని చెప్పాడు. సోదరుడు చాలా సంతోషం, ఎందుకంటే అతని విద్యార్థి నాయకుడు వాళ్ళందరూ కూడా మైనర్ బాలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు కూలీ నారీ చేసుకున్నటువంటి బతికేటువంటి చిన్న పిల్లలు, ఆ కుటుంబాలు చాలా మరి ఏదో రోజువారీ కుటుంబాలు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఆ మిత్రుడు గారిని, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, ఎందుకంటే ఇది 307 హత్యాయత్నం కేసు నమోదు చేసేటువంటి సివియర్ సెక్రటరీ విషయం మాత్రం ఇది కాదు. ఇట్స్ క్లియర్. మీరు ఒకటే గమనించండి, మనం చూస్తా ఉన్నాం, పెద్దలు హనుమంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు, అనేక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అనేక పంచాయతీలు చేసినటువంటి వ్యక్తి ఆయన. మరి వాళ్ళ ప్రాంతంలో ఏ గొడవలు జరిగినా ఏం జరిగినా కానీ ఏదో ఒక రక్తగాయం అయితే వేసేటువంటి సెక్షన్ మనం చూస్తా ఉన్నాం. చిన్న సెక్షన్ వేసి నాన్ బెయిలబుల్ కాకుండా బెయిలబుల్ సెక్షన్ వేసి మరి గతంలో స్టేషన్ నుంచే బెయిల్ ఇచ్చినటువంటి సెక్షన్లు మనం చూసాం. కానీ మరి ముఖ్యమంత్రి గారి మీద ఈ యొక్క రాయి తగిలిన ఘటన కానివ్వండి, రాయి ఇసిరేసారా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా, ఇందాక రఫీ గారు చెప్పినట్టుగా దండేస్తా ఉంటే దానికి ఉన్నటువంటి కొక్కి తగిలేదు, గేసుకుపోయిందా, ఇవన్నీ మనం మళ్ళీ రెండోసారి ప్రస్తావించుకోవడం కరెక్ట్ కాదు. కానీ నేను ఒకటే కోరుతా ఉన్నా మిత్రుడు గజేంద్ర గారిని, ముఖ్యమంత్రి గారికి మీరు అప్పీల్ చేయండి. ఏమని? నిర్దోషుల్ని అనవసరంగా శిక్షించి 307 సెక్షన్లు వేసి జైలుకు పంపించి వాళ్ళ కుటుంబం. రైట్ సైదా గారు, మీ వీడియో ఫ్రీజ్ అయిపోయింది. రైట్ హనుమంత్ రెడ్డి గారు. రైట్ రఫీ గారు, మీరు అనుకున్నట్టుగానే ఒక గెస్ట్ని పంపించేశాం. ఒక్కరే ఉన్నారు వైసీపీ గెస్ట్ ఒక్కరే ఉన్నారు. రైట్ సైదా గారు, మీ వీడియో ఫ్రీజ్ అయింది. సైదా గారు రైట్ ఇప్పుడు ఓకే చెప్పండి, మేక్ యూ పాయింట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకసారి గమనించాలా, రాజీవ్ గాంధీ గారిని హత్య చేస్తే మీరు చూశారు, వాళ్ళ కుటుంబానికి క్షమాభిక్ష పెట్టించింది మరి రాజీవ్ గాంధీ గారి కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ బిడ్డలైనటువంటి ప్రియాంక గారు, మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ. ఎంత తోటి మీరు చూశారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు పదే మరి కోడికత్తి సీని విషయంలో వాళ్ళ కుటుంబం ఒక దళిత యువకుడు, మరి అతను ఏ విధంగా 40 జైలు నుంచి రిలీజ్ అయ్యాడో మనం చూసాం. ఈయన కోర్టుకి వెళ్ళకుండా ఆ కేసును ముగించకుండా ఎంత ఇబ్బంది పెట్టాడో మనం చూసాం. నేనేం కోరుతా ఉన్నానంటే, రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకోండి మీ ముఖ్యమంత్రి గారు. ఆ బిడ్డలు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తుంటే, నేను మీ బీఆర్కే ఛానల్ న్యూస్ ద్వారా ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి కూడా డైరెక్ట్ గా అప్పీల్ చేస్తా ఉన్నాను. వాళ్ళు తెలిసి తెలియక తప్పేదైనా జరుగుతున్నట్టయితే వాంటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని జైలు పంపించకుండా చేస్తా ఉన్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడుతా ఉన్నాడు అనే సభల్లో. సైదా గారు ప్లీజ్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. సైదా గారు మీ వాయిస్ క్లియర్గా లేదు, ఫ్రీజ్ అవుతూ ఉంది. రైట్ రఫీ గారు, మీరు చెప్తూ ఉన్నారు వారంతా కూడా వారికి సంబంధం లేని వ్యక్తులు, ఆ డ్రామాలో భాగంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు అని అంటున్నారు. పోనీ మీరు అంత కాన్ఫిడెన్స్గా ఉంటే వాళ్ళంతా అమాయకులు అంటే, మీ పార్టీ తరపున వాళ్ళని డిఫెండ్ చేయడం కోసం కానీ, వారిని ఏమైనా న్యాయ సలహాలు తీసుకోవడం కానీ, లేదంటే బయట దృష్టి ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా రఫీ గారు?
అది కాదండి, ఇప్పుడు వాళ్ళని పొద్దున్న తీసుకుని వెళ్ళారు, ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పంపించలేదు. వాళ్ళు ఏం చెప్తారో చూడాలి కదా. ఇప్పుడు ఫోటోలు మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగినట్టు, లోకేష్ గారితో దిగినట్టు, లేదా బోండమ్మతో దిగినట్టు చేస్తారుగా పోలీసులు. అవన్నీ చేస్తున్నారు. అవి చేసా ఇదిగో దీని వెనక చంద్రబాబు నాయుడు గారు కుట్రతోనే వీళ్ళు చేశారని చెప్పారు, అదేం చెప్పేసి తీసుకెళ్ళి కోర్టుకు పెడతారు. పెట్టిన తర్వాత జైలుకి తీసుకెళ్తారు. వాళ్ళు మీడియాతో మాట్లాడే అవకాశమే రాదు. వాళ్ళకి ఏదో ముసుగులు గిసుగులు వేసేస్తారు. ఇదంతా కూడా ఎలక్షన్ల కోసం సానుభూతి పొందడం కోసం చేస్తున్నటువంటి ఒక పెద్ద హైడ్రామా ఇది. అందుకనే మేమేం అడిగామంటే సిబిఐ ఎంక్వైరీ అడిగాం. సిబిఐ ఎంక్వైరీ అడిగితే మొత్తం క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు అక్కడ నుంచి రాయి రాలేదు, రాయి ఇక్కడ కింద పడిన దాఖలాలు లేదు, ఏ విజువల్స్ లో కూడా రాయి వచ్చినట్టు కనిపించలేదు. రఫీ గారు సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా రాని పరిస్థితుందేమో కదా, ఎందుకంటే వివేక మర్డర్ కేసు సిబిఐని విచారిస్తుంది. అవునా కదా? ఇప్పుడు బాబాయ్ గొడ్డలకి హత్య కేసులోనే సిబిఐ ఏం చేయలేకపోయింది, ఎగ్జాక్ట్లీ అరెస్ట్ చేయలేకపోయింది. రఫీ గారు, మోడీ జగన్ ఇద్దరిద్దరే ఎందుకు ఇంకా మరి సిబిఐ అడుగుతారు? ఇంకా మరి మళ్ళీ సంవత్సరాలు ఆగి అలా కాదు సైదా మేము ఎందుకు అడుగుతున్నామంటే కాంతి రాణా టాటా ఉన్నాడు కదా ఇప్పుడు, ఎవరైతే విజయవాడ పోలీస్ కమిషనర్, చెన్నుపాటి గాంధీ కన్ను పోగొట్టి బ్లడ్ అంతా కూడా ఒంటి నిండా బ్లడ్ అయితేనే 307 కేసు పెట్టలేదు. ఆయన కళ్ళకి కనిపిస్తా ఉంది, కన్ను పోయింది, 307 కేసు పెట్టలా. చంద్రబాబు నాయుడు గారి మీద రాయి ఇస్తే ఆడ సెక్యూరిటీ ఆఫీసర్కి గడ్డానికి దెబ్బ తగిలి చాలా పెద్ద దెబ్బ తగిలితే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. దాని మీద కూడా 307 కేసు పెట్టలేదు ఈ కాంతి రాణా. కాబట్టి ఇప్పుడు 307 కేసు పెట్టాడంటే ఇదంతా కూడా పార్షియల్గా జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఎన్నికలు ఉపయోగపడాలో ఆ పని చేస్తా ఉన్నారు. సిబిఐకి ఇస్తే కనీసం వీళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోతుంది కదా. ముందు అది ఎంక్వైరీ చేసి చెప్తుందా లేదా తర్వాత చెప్పు. ఏది వివేకానంద రెడ్డి కేసులాగా ముందు వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్గా దొంగ కేసులు పెట్టి జనాల్ని అమాయకుల్ని శిక్షించే పరిస్థితి అయితే ఉండదు కదా అని నేను అంటున్నా. నీకు అర్థమైందా? మరి గతంలో చూసాం సభలో సైదా గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్, మీ వాయిస్ ఫ్రీజ్ అవుతుంది. సైదా గారు ప్లీజ్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వీడియో కూడా ఫ్రీజ్ అవుతుంది. ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. రైట్, గజేంద్ర గారు మొత్తం ఏదైతే పర్టికులర్గా విపక్షాలు అన్నీ కూడా ఒక అలిగేషన్ చేస్తూ ఉన్నాయి, అన్నీ కూడా ఒక డ్రామాగానే అభివర్ణిస్తున్నాయి. కానీ వాళ్ళ అలిగేషన్స్కి తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. లైక్ ఆ రాయి దొరకపోవటం, ఆ విచారణలో అంత సూటిగా లేకపోవటం, ఎవరో తెలియని వ్యక్తులను తీసుకున్నారు అనే ఒక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా పార్టీకి అంటే మీ గవర్నమెంట్కి సహకరించేలాగా సానుభూతి వచ్చేలాగా జరుగుతున్న పరిణామాలనే చాలామంది వాదన. గజేంద్ర గారు సరే, దానికి సమాధానం చెప్తాము. దానిపైన ఒక 2 నిమిషాలు మాట్లాడు. ఇక్కడ ఏం జరిగిందంటే దాడి జరిగే ఒక 2-3 గంటలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో రాళ్ళతోటి ఫ్యాన్ కనిపించకుండా కొడితే వెళ్ళిపోవాలనే మాటలు చూసాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన 2 గంటల తర్వాత మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ల దాడి జరిగింది. తర్వాత అవన్నీ అయిన తర్వాత మేము అనుమానించినట్టు టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని అని మేము ఎప్పుడైతే మాట్లాడామో మరుసటి దినము మళ్ళీ ఇది ఎక్కడ మన మీదకు వస్తుందో, ఈ రాళ్ల దాడి అనేది టీడీపీకి ఆపాదించుకుంటుందో, మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని మనం చేయలేదని నిరూపించుకోవడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ వాళ్ళు రాళ్ళ దాడి చేయించుకుంటారు. అంటే నా మీద కూడా రాళ్ళ దాడి జరిగింది కదా, నా మీద కూడా రాళ్ళు వేశారు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం నేను కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడుతున్నా.
కన్ఫ్యూజన్ చిన్న మాట. మాట్లాడుతున్నా. ఒకే ఒక చిన్న మాట. సెకండ్ నేను మాట్లాడేస్తున్నా ఇప్పుడు. ఆ రోజు మళ్ళీ మరుసటి రోజు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏదైతే మీటింగ్ లో ఉన్నారో మా మీద రాళ్ళు దాడి జరిగిందని వీళ్ళు మళ్ళీ రాళ్ళ దాడులు వేయించుకొని తూచి తప్పు, మేము రాళ్ళ దాడి చేయలేదు, ఇదో చూడండి మా మీద కూడా రాళ్ళ దాడి జరిగింది అని ఏదో రసవత్తంగా ఒక నాటకీయం వీళ్ళు చేశారు. వీళ్ళు చేసిన దాడి వీళ్ళ మీద రాకుండా ఉండడానికి వీళ్ళ మీద వీళ్ళు రాళ్ళ దాడి చేసుకొని రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి నెట్టేటువంటి పరిస్థితి వీళ్ళు చేశారు. దీన్ని ఇక్కడ జరిగిన సంఘటనలు ఇదే యాంగిల్ చూస్తే గజేంద్ర గారు ఇదే ప్రాస్పెక్ట్ లో మీరు ఒక ఎలిగేషన్ చేస్తున్నారు విపక్షాల మీద, కానీ అదే సానుభూతి కోసం మీ పార్టీ నేతలు మీ పార్టీ చెందిన కార్యకర్తలు కూడా చేసి ఉండొచ్చు కదా. అది ఏది దాడి మా మీద మేము దాడి చేసుకుంటే వీళ్ళ మీద మేము దాడి ఎందుకు చేస్తాం? ఇప్పుడు వాళ్ళు దాడి చేసి ఎక్కడ వాళ్ళ మీదకి వస్తుందని వాళ్ళ మీద దాడి చేసుకుంటారు, మా మీద చేసి వాళ్ళ మీద వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా దాడి జరగక 2 గంటల ముందుగా ఆయన మాటలు మనం వింటే స్పష్టంగా ఎవరు చేశారు, ఎందుకు చేశారని తెలుస్తుంది. రాళ్లతో కొట్టండి, ఏది దొరికితే దాన్ని తీసుకొట్టండి అంటారు. వాళ్ళు కార్యకర్తలు అదే పని చేశారు. మళ్ళీ వాళ్ళ మీదకి ఎక్కడ వస్తుందని మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీదే వాళ్ళు ఒక 2 రాళ్ళు వేసుకున్నారు. మళ్ళీ దాన్ని మా మీదకి లేదా వేరే విధంగా దాన్ని రూట్ మార్చి దీన్ని పెద్ద బ్లేమ్ చేసి సానుభూతి పొందడానికి వాళ్ళు చేస్తున్నారు. ఇటువంటి దాడులు ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మా పార్టీలో ఎక్కడ కూడా జరగలేదు. గతంలో టీడీపీలో ఉన్నది ఒక డ్రామా పార్టీ. ఆ డ్రామాని అలానే కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ఆ డ్రామాలను బతుకుతున్నారు తప్ప వాస్తవానికి ఈ రాష్ట్రంలో మేము మీటింగ్ కుట్టండి, చంపండి, చంపండి, ఏదో చేయండి అని మేము 99% మేము ఏదైతే చేశామో ఏదైతే చేస్తున్నామో గజేంద్ర గారు మీ వీడియో ఫ్రీజ్ అయింది, ప్లీజ్ చెక్ చేసుకోండి. గజేంద్ర గారు మీ వీడియో ఫ్రీజ్ అయిపోయింది, మీరు వాయిస్ అంత క్లారిటీగా లేదు. రఫీ గారు నేను గజేంద్రకి ఒకటే మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపండి అని, చెప్పులతో కొట్టండి అని, బట్టలు తీసి కొట్టండి అని, బంగాళాఖాతంలో ఇసరమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాదా? మీ పార్టీ సంస్కృతి అది కాదా? ఆ రోజు గజేంద్ర ఉన్నాడా పార్టీలో లేడా నాకు అర్థం కాదు. నంద్యాలలోనే చెప్పాడు ఆ మాట. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంలో ఆ మాట చెప్పాడు. మేమేమైనా దాని మీద కేసు పెట్టామా? దాన్ని వదిలేసాం. అతని నైజం అలాంటిది. ఎందుకంటే మొద్దు సీను దగ్గర నుంచి ఒక్కొక్కటి సిరీస్ హత్యలు ఎలా జరిగాయో మనం చూసాం. కాబట్టి రాయలసీమ ఫ్రాక్షనిజాన్ని ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలకి అంటగట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నానని తెలిసి కోడికత్తి డ్రామా ఏదైతే జరిగిందో అది పూర్తిగా కిక్కి ఇవ్వలేదని బాబాయ్ని చెప్పారు. బాబాయ్ని చంద్రబాబు నాయుడే చంపాడని చెప్పి సాక్షి పేపర్లో పెద్ద ఫోటో వేసి చేతిలో ఒక కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపాడని చెప్పి వేశాడు. మరి ఏది నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందిగా చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పి ఎప్పుడైనా ఎంక్వైరీ చేశావా? ప్రూవ్ చేయగలిగావా? ఇదంతా కూడా ఈ డ్రామాలు ఆడటం, ఈ సానుభూతి కోసం ఓట్ల కోసం ప్రయత్నం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇప్పుడు చూడండి, ఆ ఫోటో విజువల్ చూపిస్తున్నారు. ఆ పైన అంతా బ్లాక్ ఎందుకు చేయాలంటే ఎక్కడైనా ఘాటు గీరుకుపోతే మొత్తం బ్లాక్ వేసేస్తారా? అంటే ఆ ఫోటోల్లో మొత్తం చూపించి జనాలందరూ కూడా చూసి సీరియల్స్ చూడటం మానేసి లేడీస్ ఇదే చూసి అయ్యో మన జగన్కి ఇంత ఘాటైందా, ఇంత నల్లగా అయిపోయిందా అని చెప్పేసి అనుకొని ఓట్లు కురిస్తే ఏం పట్టించుకోలేదు జనం. అసలు ఇది కోడికత్తి 2 అనేసారు వెంటనే. ఇది ఇతనికి అలవాటే. ఇతను ఈ రకమైనటువంటి హత్యలు చేయటం కానీ, ఈ రకమైనటువంటి దాడులు చేయించుకోవటం కానీ ఇదంతా కూడా ఇతనికి అలవాటే. కాబట్టి ఇతని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సభలో ఎవరైతే రాయి విసిరాడో వాడిని పట్టుకోవడం జరిగింది. వాడిని పట్టుకొని పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. మరి అతను పవన్ కళ్యాణ్ చెప్తే వేయించుకున్నాడో లేదా వేయించుకున్నాడో పోలీసులు చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారి సభలో గాజువాకలో
రాయి విసిరినోడు వెనక నుంచి వెహికల్ వెనక నుండి విసిరాడు, ఆడు దొరకలేదు, పట్టుకుంటే ఆ గోడ దూకి పారిపోయాడు. కాబట్టి పోలీసులు ఇప్పటి వరకు కూడా ఆ గోడ దూకి పారిపోయినోడి గురించి విశాఖపట్నం పోలీసులు ఇంతవరకు ఎంక్వైరీ చేసినటువంటి పాపాన్ని పోలా. వడ్డెర కులానికి చెందినటువంటి పేదవాళ్ళని రెక్కాడితే డొక్కాడినటువంటి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఎలా చేస్తున్నారు, ఇది సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి నీకు ఏమాత్రం వాళ్ళ మీద ఇది ఉంటే నువ్వు కాంతి రాణా టాటాకి ఫోన్ చేసి చెప్పు, ఆ వడ్డెర పిల్లల్ని మీరు వాళ్ళ జీవితాలు నరకం చేయవద్దు, వాళ్ళ జీవితాలు చిదమొద్దు అని చెప్పేసి చెప్పాలా. చెప్పకుండా మౌనం వహిస్తున్నారంటే ఇదంతా డ్రామానే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సైదా గారు, థ్యాంక్ యూ సో మచ్ గజేంద్ర గారు. ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. కోర్స్ రాజకీయాల్లో భౌతిక దాడులు కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం ఆ దాడి పేరు మీద అమాయకులను లేదా ఏమీ తెలియని వ్యక్తులను మైనర్లను అరెస్ట్ చేయడం సరికాదు. అంటే పూర్తి నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఒక పరిణామం, ఒక స్టెప్ తీసుకుంటే అది అంత ప్రాపర్గా ఉంటుంది, జనాలు విశ్వసించే పరిస్థితి ఉంటుంది. అంటే ఏదేమైనా సీఎం మీద జరిగిన దాడి మాత్రం అంటే అఫ్కోర్స్ దాడి కంప్లీట్ ఎవరు చేశారేంటి అనేది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఒక ప్రాస్పెక్ట్ అంటే జనాల్లో కూడా దానిపైన ఒక ప్రాస్పెక్ట్ ఉంటుంది. రైట్. ఆ విధంగా నిందితులు పట్టుబడేలా, ఇది నిజంగా దాడి జరిగినట్లయితే నిందితులు పట్టుబడేలాగా ఎగ్జాక్ట్గా నిజ నిర్ధారణకు వచ్చి ప్రాపర్ ప్రూఫ్స్తో కానీ ప్రాపర్ సాక్ష్యాలతో పట్టుకుంటే తప్పించి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.